गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालां कुण्डीं च डमरूं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। నమస్సభాయై. అద్భుతమైన శుక్రవారం రోజు సమస్త బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత వైభవంగా తిరుమజ్జనాన్ని స్వీకరించే శుభవేళ. స్వామివారు ఈ అనంత బ్రహ్మాండాన్ని సృష్టించి ఈ బ్రహ్మాండం నడవడానికి కావలసినటువంటి ఈ సృష్టి ప్రక్రియ అంతా సజావుగా జరగడానికి కావలసిన అన్ని విధాలైనటువంటి ఉపదేశాలను కూడా అందించారు. అంటే ఈ బ్రహ్మాండం అనే ఒక యంత్రాన్ని తయారు చేసిన భగవంతుడు ఇది నడవడానికి కావలసినటువంటి యంత్రాంశాలన్నిటిని కూడా నిక్షిప్తం చేసి మనకు అందించాడు. అవే వేదాలుగాను, స్మృతులుగాను, పురాణాలుగాను, ఇతిహాసాలుగాను మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవి భగవంతుడి నుండి అలా ప్రవాహంగా వచ్చినవి. కాబట్టి అవి తెలుసుకోకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది వీలు పడదు. ఎందుకంటే ఒక యంత్రాన్ని తయారు చేసిన ఆ విజ్ఞాని అతనే చెప్పగలడు ఇది ఎలా పనిచేస్తుంది అని. కాబట్టి మనం పైన ఏదో స్విచ్ నొక్కడంతో ఇది ప్రారంభమవుతుంది, ఇంకొక స్విచ్ నొక్కితే ఆగిపోతుంది అంతవరకు తెలుసుకుంటే సరిపోదు. కాబట్టి ఈ ప్రపంచం ఎలా నిర్మించబడింది, ఇది ఎలా నడుస్తుంది, భగవంతుడి యొక్క సంకల్పం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ గ్రంథాలను స్పృశించకుండా ఉండలేము. ఇవి కాకుండా వేరే మార్గాలు కూడా లేవు. కాబట్టి ఇటువంటి జ్ఞాన రాశిని ఉపాసించే క్రమంలో భగవంతుడి యొక్క మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో భగవంతుడు వైవస్వత మనువుకు ఉపదేశించినటువంటి అనేక ఉపదేశాల్లో కొన్ని ఉపదేశాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని గత కొద్ది రోజులుగా చేస్తున్నాం. సృష్టి ఎలా జరిగింది, భగవంతుడు సృష్టిలో ఎవరెవరిని సృష్టించాడు, ఏవే వస్తువులను సృష్టించాడు, అదేవిధంగా నిన్న చక్కగా ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ సూర్యుడి యొక్క ప్రాధాన్యత ఏమిటి, మిగతా గ్రహాలు నక్షత్రాలు ఎలా పనిచేస్తాయి మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగంలో భగవంతుడు ఒక శ్లోకం చెప్పాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నేను అంటే ఎప్పుడో చాలా కాలం క్రితం, అంటే సృష్టి ఆదిలో 2 మార్గాలను ఉపదేశించాను, జ్ఞానయోగం కర్మయోగం అని. జ్ఞానయోగులు కూడా మోక్షాన్ని పొందుతారు, అదేవిధంగా కర్మయోగం కూడా తక్కువ కాదు అనే విషయాన్ని నేను చెప్పాను. అయితే ఈ భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఎక్కడుంది అని అన్వేషిస్తే మొట్టమొదటి అవతారంలో భగవంతుడు ఉపదేశించినటువంటి కూర్మ పురాణంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. భగవంతుడు చక్కగా కర్మయోగానికి సంబంధించిన అత్యద్భుతమైనటువంటి విషయాలను ఉపదేశిస్తున్నాడు. అంటే జీవులుగా పుట్టినటువంటి మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి, మొత్తం భగవంతుడు అన్ని పనులను మనకు చెప్పడం లేదు, కనీస ధర్మాన్ని చెప్తున్నాడు. అంటే మనం ఒక మానవులుగా జన్మించిన తర్వాత కనీసం మనకు ఈ లక్షణాలు ఉండాలి.
ఈ లక్షణాలు లేకపోయినట్లయితే ఆ లక్షణాలను సంపాదించడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకపోతే అది పొరపాటు మనదవుతుంది. కాబట్టి మానవత్వం నుండి దానవత్వం వైపు వెళ్లకుండా మనం దైవత్వం వైపు తిరగడానికి కావలసినటువంటి విధి విధానాలను పరమాత్మ ఈ కర్మయోగం అనే ఒక విధానంతో ఈ పురాణంలో ఉపదేశిస్తున్నాడు. ఈ సందర్భంలో కర్మయోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలను సూత పురాణికులను గురించి ఋషులు అడిగారు. శ్రోతుమిచ్ఛామహే సూత కర్మయోగస్య లక్షణం యస్మాత్ అవిదితం లోకే నకించిత్తవ సౌరత. కర్మయోగానికి సంబంధించి భగవంతుడు మను మహారాజుకు ఏ విషయాలను చెప్పాడు, అది మేము వినదలుచుకున్నామన్నారు. అప్పుడు సూత మహర్షి చెప్పాడు, కర్మయోగంచ వక్ష్యామి యథా విష్ణు విభాషితం జ్ఞానయోగ సహస్రార్థి కర్మయోగ ప్రశస్యతే. జ్ఞానయోగం కర్మయోగం ఈ రెండిటిలో ఏది గొప్పది అనే ప్రశ్న వచ్చినప్పుడు చక్కగా సూత పురాణికులు చెప్పారు, కర్మయోగాన్నే తెలుసుకోవాలి, అదే చాలా ముఖ్యం. ఎందుకంటే కర్మయోగము లేనిదే జ్ఞానయోగం అనేది సిద్ధించదు, దానికి ఫలితం లేదు. కాబట్టి కర్మయోగం గురించి మీరు ముందర తెలుసుకోవాలి. జ్ఞానయోగం కన్నా 1000 రెట్లు గొప్పది, 1000 రెట్లు అవసరం ఉన్నది కర్మయోగం. అంటే మామూలుగా కర్మములు అంటే పనులు అని అర్థం, మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు అని అర్థం. కాబట్టి మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అని తెలుసుకొని ఆ కర్మను ఆచరించినప్పుడు మనకు జ్ఞానయోగాన్ని సాధించేటువంటి ఒక యోగ్యత వస్తుంది. ఒక ఉద్యోగంలో చేరాలి అని అంటే మనకు ఎంతో కొంత అర్హత ఉండాలి కదా. ముందు ఆ అర్హతను సంపాదించాలి. అర్హతను సంపాదించిన తర్వాత ఉద్యోగం దొరుకుతుంది. అంతేగాని ఉద్యోగం మాత్రమే సంపాదిస్తానంటే కుదరదు. అలాగే జ్ఞానయోగం అనేది మనం సాధిస్తే వచ్చేది కాదు, మన సాధనలో భాగంగా ఒక పరిపక్వమైనటువంటి స్థితి. అంటే నాకు పండు మాత్రమే కావాలండి, పూలు పిందెలు అవసరం లేదు అంటే ఎలా? పూల నుండి పిందెలు రావాలి, అవి పెరగాలి, దాంట్లో రకరకాలైన మార్పు రావాలి, పరిపక్వత రావాలి, అటు తర్వాత అది పండుగ తనకు తానుగా మారుతుంది. అదేవిధంగా కర్మయోగంలో పండిన వాడే జ్ఞానయోగానికి అర్హుడవుతాడు, జ్ఞానయోగి అవుతాడు. కాబట్టి నేరుగా జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతాను అంటే అది వీలు పడే పని కాదు. ఇది భగవంతుడు ఉపదేశించిన మహత్వపూర్ణమైనటువంటి ఉపదేశం. కాబట్టి కర్మయోగం అంటే ఏమిటి అసలు, ఆ విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కర్మయోగోద్భవం జ్ఞానం తస్మాత్ తత్పరమం పదం కర్మజ్ఞానోద్భవం బ్రహ్మ నచ జ్ఞానం అకర్మణః. చాలా స్పష్టంగా విడమర్చి చెప్పేశాడు. కర్మయోగము నుండి మాత్రమే జ్ఞానయోగము సిద్ధిస్తుంది. కాబట్టి జ్ఞానయోగం కోసం మనం ప్రయత్నించవలసిన అవసరం లేదు. కర్మయోగంలో ప్రావీణ్యతను సంపాదించినట్లయితే జ్ఞానయోగం అనేది సిద్ధిస్తుంది. సామాన్యంగా మనకున్నటువంటి భ్రమ ఏమిటంటే మనం ఏమీ పని చేయక్కర్లేదు, భగవంతుణ్ణి స్మరిస్తూ కూర్చుంటే చాలు. భగవంతుడి యొక్క స్మరణ గొప్పదని అన్నారు కదా, కాబట్టి మనం ఏమీ చేయక్కర్లేదు. మనం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పూజలు పునస్కారాలు తీర్థక్షేత్రాలు యాత్రలు చేసుకుంటూ గడిపితే చాలు అనేది చాలామందికి ఉన్నటువంటి భ్రమ. కానీ భగవంతుడి యొక్క ఉపదేశం దానికి అనుకూలంగా లేదు. అంటే మనం చేయవలసినటువంటి పనిని తప్పకుండా చేయాలి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? మామనుస్మర యుధ్యచ. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తూ, అర్జున మాం అనుస్మర, నన్ను ప్రతిక్షణం స్మరించు అను అనే ఉపసర్గం వేశాడు. అంటే ఎప్పుడూ నన్ను స్మరిస్తూనే ఉండు, నా మీద భారం వేయి, కానీ యుధ్యచ, యుద్ధం కూడా చేయి. అంటే యుద్ధాన్ని మాని నన్ను స్మరిస్తే లాభం లేదు. నువ్వు యుద్ధం చేసేటప్పుడు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలోనూ
నన్ను స్మరించుకుంటూ నువ్వు ముందుకెళ్ళాలి. అంటే నా మీద భారం ఉంచు, నా మీద మొత్తం కర్మఫలాన్ని నువ్వు సమర్పించు, కానీ కర్మను మానొద్దు. కేవలం నన్ను స్మరిస్తూ కూర్చో అని భగవంతుడు ఎక్కడ కూడా ఉపదేశించలేదు. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ఆ భగవంతుణ్ణి స్మరించినట్లయితే దానివలన ఫలితం వస్తుంది, కానీ కేవల భగవదారాధన చేత ఫలితం లేదు. ఎందుకు అంటే భగవంతుడు మనల్ని సృష్టించాడు అనంటే మనకి ఎంతో కొంత బాధ్యత ఉంది అని అర్థం. కాబట్టి మనం నిర్వహించవలసినటువంటి కార్యం ఇక్కడ తప్పనిసరిగా ఉంది అని దానికి అర్థం. ఈ సృష్టిలో ఏదో ఒక జీవి, ఏదో ఒక వస్తువు, ఏదో ఒక ప్రాణి ఉంది అనంటే దానికి ఒక పాత్రత ఉంది, దాని యొక్క అవసరం ఉంది. కాబట్టి ఇది అవసరం లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ సృష్టిలో ఏదో ఒక వస్తువు ఉంది అని అంటే, ఒక రాయి పడుందన్నా దాని యొక్క అవసరం ఈ సృష్టికి ఉంది అని అర్థం. లేకపోతే భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు అనవసరమైన వస్తువుల్ని? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి రేణువు కూడా తన యొక్క మహత్వాన్ని కలిగి ఉంది. కానీ ఈ ఆధునికమైనటువంటి పోకడలో అనవసరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి, వాటిని దూరంగా చేసేద్దాం, నశింపచేద్దాం, ఈ ప్రాణుల అవసరం లేదు, ఈ జీవుల అవసరం లేదు, మనం మాత్రమే బతికితే సరిపోతుంది అనే ఒక దురాలోచన వచ్చి దానికోసం చాలా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దానివలన అనేక దుష్పరిణామాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సృష్టి అనేది ఒక అరణ్యం లాంటిది. అరణ్యం అన్న తర్వాత అన్ని రకాల చెట్లు ఉంటాయి, తీగలు ఉంటాయి, చాలా చిన్నదైనటువంటి సస్యాలు ఉంటాయి, బాగా పెద్దగా విస్తృతంగా పెరిగే చెట్లు ఉంటాయి, రకరకాల పండ్లు ఉంటాయి. ఇవన్నీ ఉండవలసినవే. అవి పరస్పర సమన్వయంతో జీవిస్తాయి. అంటే సూర్యకాంతి ఎక్కువ అవసరం ఉన్నటువంటి చెట్లు చాలా ఎత్తుగా పెరుగుతాయి. ఎందుకంటే వాటికి సూర్యుడి యొక్క ఆ కాంతి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. చాలా తక్కువ అవసరం ఉన్నటువంటి చెట్లు చాలా చిన్నదిగా ఉంటాయి, ఎత్తు ఎక్కువగా పెరగవు. ఆ చెట్లను ఆశ్రయించి ఎన్నో తీగలు ఉంటాయి. ఈ విధంగా పరస్పర సహకారంతో సృష్టి నడుస్తుంది తప్ప ఏదో ఒకరి వలననో ఏదో ఒక రకమైన మనుషులు, ఒక రకమైన ప్రాణులు ఉంటేనో జరగదు. ఇది భగవంతుడి యొక్క సృష్టితత్వం కాదు. కాబట్టి పురాణాలు స్పష్టంగా చెప్పాయి, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు కూడా ఒక మహత్వం ఉంది, దాన్ని గౌరవించాలి, వాటిని నశింపచేయకూడదు. వాటిని నశింపచేస్తే దానివలన విపరీతమైనటువంటి పరిణామాలు వస్తాయి. మన శరీరంలో ఏదో ఒక విటమిన్ లోపం వస్తే ఏదో ఒక రోగం వస్తుందని వైద్యులు చెప్తూ ఉంటారు కదా. సరిగ్గా అదే విధానంలో సృష్టి ఉంది. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీవు పుట్టావు అనంటే నీకు కొంత చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను తప్పనిసరిగా నీవు నిర్వర్తించి తీరాలి. తస్మాత్ కర్మణి యుక్తాత్మ తత్వం ఆప్నోతి శాశ్వతం. కాబట్టి ఎవరైతే ఆ కర్మను శ్రద్ధగా చేస్తారో, కర్మ అంటే కర్తవ్యం, తన కర్మను, దాన్నే ధర్మం అని కూడా అంటారు. మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్నే ధర్మం అని అంటారు. ఆ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తాడో అతను తత్వం ఆప్నోతి శాశ్వతం, శాశ్వతమైనటువంటి భగవత్తత్వాన్ని సాధించగలుగుతాడు. అలా చెయ్యనివాడు కేవలం భగవంతుణ్ణి నమ్ముకొని కూర్చున్నా కానీ అతను సిద్ధిని పొందలేడు. ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. మనం ఇక్కడ ఏదో ఒక స్థానంలో పుట్టాం, మనకు కొంత బాధ్యత ఉంది అని అనుకుందాం. మనం ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే భగవంతుడు సంతోషిస్తాడా అంటే సంతోషించడు. ఉదాహరణకు ఒక జమీందారు ఉన్నాడు, అతనికి సంపద ఉంది, అపారమైన సంపద ఉంది. అతను కొంచెం వయస్సు అయిన తర్వాత తనకు ఒక సహాయకుడు ఉంటే బాగుంటుంది అని ఆలోచించాడు. అందుకని ఒక సహాయకుడిని, అంటే ఒక పని మనిషిని పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి మంచివాడే. అతను ఎప్పుడు పిలిచినా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, ఈ యజమానిని పొగుడుతూ ఉంటాడు, విపరీతంగా పొగుడుతూ ఉంటాడు.
అతను చేసే పని ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు. అది ఏదైనా పని చేసి చెప్పాడనుకోండి, ఏదో వంక చెప్పి ఆ పనిని మానేస్తాడు, ఆ పనిని చెయ్యడు. మరి అతను స్తోత్రం చేస్తున్నాడు కదా, ఎప్పుడు ఇన్ని పొగుడుతూనే ఉన్నాడు కదా, కానీ పని మాత్రం చేయడు. అలాంటప్పుడు ఆ యజమాని సంతోషిస్తాడా? అలాగే పనిని, కర్తవ్యాన్ని మానుకొని కేవలం భగవత్ స్మరణ, భగవద్భజన చేసేటువంటి వాడిని భగవంతుడు సంతోషిస్తాడా చూసి? ఆహా, నన్ను ఎంత గొప్పగా పొగడేస్తున్నాడు ఇతను అని సంతోషించే అవకాశం ఉందా? ఆలోచించాలి. కాబట్టి మన కర్తవ్యాన్ని చేస్తూ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అది అత్యద్భుతం. మన కర్తవ్యాన్ని విస్మరించి మాత్రం ఆ భగవద్ ఆరాధన చేసే ఆరాధన సఫలం కాదు. వేదోఖిలో ధర్మమూలం ఆచారశ్చైవ తద్విదాం. ఇది మనుస్మృతి మొదలైన వాటిలో కూడా ఉన్న శ్లోకమే. వేదోఖిలో ధర్మమూలం. మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ఎక్కడ చూడాలి? మనకు ఎక్కడ తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? వేదోఖిలో ధర్మమూలం. సమస్త కర్తవ్య బోధనకు మూలం వేదం. వేదం మనకు సరి అయినటువంటి మార్గదర్శనం చేసింది. ఎందుకంటే అది భగవంతుడి యొక్క సాక్షాత్ ఉపదేశం అది. కాబట్టి వేదాన్ని మీరు ఒక్కసారి చూడండి, అక్కడ ఏం చెప్పారో తెలుసుకోండి. అక్కడ ఏం చెప్పారండి అంటే ఆచారశ్చైవ తద్విదాం. ఆచరణలు. ఆచారము అంటే ఆచరణ అని తెలుసుకుందాం. మనం చేయవలసినటువంటి ఆచరణలు, కొన్ని విషయాలను మనం ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే మనకు ధర్మం అనేది సిద్ధిస్తుంది, దాని ద్వారానే శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి ధర్మము లేకుండా, ధర్మాచరణ లేకుండా ఎటువంటి శ్రేయస్సు కూడా దొరకదు. కాబట్టి సమస్త శ్రేయస్సుకు మూలమైనది ధర్మము. అందుకని ఆ ధర్మాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా భగవంతుడు మనకు పురాణం ద్వారా ఉపదేశించాడు. చూద్దాం. అష్టౌ ఆత్మగుణాః తస్మిన్ ప్రధానత్వేన సంస్థితాః దయా సర్వేషు భూతేషు క్షాంతి రక్షా ఆతురస్యతు. చాలా సులువైనటువంటి ఉపదేశం. ఇంతకన్నా సులువైనటువంటి ఉపదేశం మనకి ఎక్కడ దొరకదు. ఇలాంటి ఉపదేశాలే భగవద్గీతలోనూ మిగతా వాటిలోనూ ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీత కూడా భగవంతుడు సాక్షాత్గా ఉపదేశించిన ఉపదేశమే. ఈ మత్స్యపురాణం లాంటి పురాణాలు కూడా భగవంతుడు సాక్షాత్తుగా ఉపదేశించిన ఉపదేశాలే. కాబట్టి భగవద్వచనంలో తేడా ఉండదు. చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు, కానీ అడిగే వాళ్ళని బట్టి చెప్పేవాళ్ళు చెప్తారు. కానీ చెప్పే విషయం ఒకటే. చాలా సంక్షేపంగా మనం అందరం ఆచరించడానికి వీలుగా ఉన్నటువంటి ఉపదేశాన్ని భగవంతుడు ఈ పురాణంలో అందిస్తున్నాడు. అష్టౌ ఆత్మగుణాః. మనం సాధించవలసినటువంటిది 8 గుణాలు. ఇది ప్రాథమికమైనటువంటి ఒక యోగ్యత, ఒక అర్హత. ఈ అర్హతను మనం సంపాదించాలి. ఏమిటి ఈ ఆత్మగుణాలు? ఎవరు సంపాదించాలి అంటే మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కడు సంపాదించాలి. వాడు భారతీయుడైనా, లేదా ఇంకొక దేశంలో పుట్టినా, ఈ కాలంలో పుట్టినా, ద్వాపరయుగంలో పుట్టినా, లేదా ఇంకెప్పుడో పుట్టబోయే వాళ్ళైనా సరే, ఇది శాశ్వతమైనటువంటి ఒక విధానం. దాంతో ధర్మము, ఆచరణలు మొదలైన వాటితో సంబంధమే లేదు. మానవత్వము అంటే మనిషి అన్న తర్వాత ఈ 8 గుణాలను సంపాదించాలి. ఇది ఆత్మగుణం అంటే కనీసం ఎలిజిబిలిటీ అంటారు కదా. కాబట్టి కనీస స్తోమత లేదా కనీస యోగ్యత ఇది సంపాదించినప్పుడు అతను దైవత్వం వైపు మరలుతాడు. వీటిలో లోపం వచ్చినప్పుడు, ఏదైనా లోపం వచ్చినప్పుడు మనకు రోగాలు వస్తాయి. ఆ విధంగా వీటిలో ఒకటి తక్కువ అయినప్పుడు మనం నిదానంగా దానవత్వం వైపు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 8 గుణాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. లేకపోతే సంపాదించాలి. ఒక్క రోజులో వచ్చి పడేది కాదు. నిదానంగా దాన్ని సాధన చేసి ప్రయత్నపూర్వకంగా నిదానంగా సాధించుకోవాల్సినటువంటి విషయం అది. ఏమిటి అంటే దయా సర్వేషు భూతేషు. ఇది మొట్టమొదటి లక్షణం.
సమస్త భూతముల యందు, సమస్త ప్రాణుల పట్ల, కేవలం ప్రాణుల పట్ల కాదు, చెట్లు పుట్టలు ఏదైతే ప్రకృతి భగవంతుడు సృష్టించాడో ఆ సృష్టి పట్ల మనకు దయ కలిగి ఉండాలి. అంటే మనకన్నా శక్తి కలిగినటువంటి పర్వతాలు, కొండలు, వాటి మీద మనం దయ చూపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటి శక్తి మనకన్నా ఎక్కువది. కానీ మనకన్నా తక్కువ స్థాయి కలిగినటువంటి ప్రాణుల పట్ల మనం దయ కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి లక్షణం. కాబట్టి దయయే ధర్మానికి మూలం అన్నారు. ధర్మానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే దయ. దయ లేకుండా ధర్మం లేదు. ఎక్కడైతే హింస ఉందో, ఎక్కడైతే ఇతరులను హింసించే ప్రవృత్తి ఉందో, అది వాళ్ళు ఏ ధర్మం పేరు చెప్పుకున్నప్పటికీ కూడా అవి ధర్మాలు కాలేవు, అవి ధర్మం కానే కాదు. కాబట్టి ధర్మం అన్న తర్వాత హింస ఉండకూడదు. ధర్మం అంటే దయ, ఇతరుల పట్ల జాలి, అవి కష్టంలో ఉంటే వాటికి మనం సహాయం చేయగలిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా కనీసం సహాయం చేయలేకపోయినా దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసి కనీసం బాధపడేంత అయినా దయ ఉండాలి, అది కనీసం. కాబట్టి ఆ దయ కలగడం అనేది ధర్మానికి మొట్టమొదటి మెట్టు, ప్రతి మనిషికి ఉండవలసింది. కేవలం భారతీయులకు మాత్రమే కాదు, ఏ దేశంలో పుట్టినా వాళ్ళకు ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం దయ. అదేవిధంగా క్షాంతి. క్షాంతి అంటే ఓర్పు. మనకు ఎంతో కొంత ఓర్పు ఉండాలి. వెంటనే ఏదో ఒక పని చేయగానే ఫలితం వచ్చేదు. మనం నిదానంగా దానికోసం ఎదురు చూడాలి, ప్రయత్నించాలి. కాబట్టి ఆ ఓర్పు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అసహనం ఉంటే ముందుకు వెళ్ళలేరు. కాబట్టి సహనం కలిగి ఉండాలి. ఇది రెండవది. రక్ష ఆతురస్యతు. మూడవ లక్షణం ఏమిటంటే అపాయంలో, ప్రమాదంలో, దుఃఖంలో, ఇబ్బందిలో ఉన్న వాళ్ళని వెంటనే మనం రక్షించే ప్రయత్నం చేయాలి. రక్ష ఆతురస్య. ఆతురుడు అంటే ఆపదలో ఉన్నవాడు అని అర్థం. ఆపదల్లో ఉన్నటువంటి మనుషులను లేదా ప్రాణులను రక్షించే ప్రయత్నాన్ని చేయాలి, వెంటనే దానికోసం స్పందించాలి. ఇది మూడవ లక్షణం. నాలుగవది అనసూయ. ఇతరులు వాళ్ళ ప్రయత్నాల ద్వారా లేదా ఇంకో వేరు వేరే కారణాల ద్వారా మనకన్నా ఉన్నత స్థితిలో ఉంటారు. మనకన్నా విద్యలో ఒక్కొక్కసారి ఉన్నత స్థితి ఉంటుంది, ఒక్కొక్కసారి ఐశ్వర్యంలో ఉంటుంది, ఒక్కొక్కసారి కీర్తి యశస్సుల్లో ఉంటుంది, చెప్పలేం. మనకన్నా ఉన్నత స్థాయిలో ఉంటారు. లేదా కొందరికి మనకన్నా మంచి గుణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళ పట్ల అసూయ కలిగి ఉండకూడదు. అసూయ ఎందుకు? ఆ పగ ఎందుకు? అసూయ ఇది అవసరం లేదు. కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు, వాళ్ళకు ఉన్నాయి. మనకు ఉండవలసినటువంటి సద్గుణాలు మనకు ఉంటాయి. కాబట్టి అసూయను పొందకూడదు. అసూయాపరుడైన వాడు సుఖపడినట్టు ఎక్కడ కూడా లేదు. పురాణంలో లేదు, ఇతిహాసంలో కూడా లేదు, మన అనుభవంలో కూడా ఉండదు. కాబట్టి అసూయ అనేది మన శాంతిని, మన మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతుంది, పోగొట్టేస్తుంది. కాబట్టి అనసూయత్వం అంటే అసూయ లేకపోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. అలాగే లోకే శౌచం అంతర్బహిశ్చ. శుచిత్వం అంతః బహిః, మనస్సులో కల్మషం లేకపోవడం, అది చాలా ముఖ్యం. మనం ఇతరుల పట్ల ద్వేషము, క్రోధము మొదలైనటువంటి గుణాలను ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మానసిక ప్రశాంతత నశిస్తుంది, మనస్సు కలుషితమైపోతుంది. మనస్సు కలుషితమైపోవడమే ఇటువంటి దుర్గుణాల వలన, లేకపోతే సామాన్యంగా మనస్సు కలుషితం అవ్వదు. కాబట్టి మనం మనస్సు కలుషితమైంది అనంటే, మనకు అసహన కలుగుతోంది అనంటే మనలో ఈ దుర్గుణాల యొక్క ఛాయలు వచ్చి పడ్డాయి అని అర్థం. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, శుద్ధంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి. అలాగే శరీరాన్ని కూడా మనం శుద్ధంగా ఉంచుకోవాలి. దానికి కావలసినటువంటి స్నానము మొదలైనటువంటి ప్రక్రియలను కూడా చేయాలి. ఇవి కూడా ఆచారంలో భాగమే. కాబట్టి ఇది ఒక లక్షణం. తర్వాత నచ ద్రవ్యేషు కార్పణ్యం అంటే పిషునారితనం పనికిరాదు. ద్రవ్యేషు మనకున్నటువంటి వస్తువులను ఇవ్వడంలో సంతోషాన్ని పొందాలి.
అంతేగాని ఇతరుల నుండి సంపాదించడంలో ఉన్న సంతోషం ఇవ్వడంలో ఉండదు. కానీ ఇవ్వడంలో ఉన్నటువంటి సంతోషం పుచ్చుకోవడంలో లేదు అనే విషయాన్ని గ్రహించాలి. మనకున్నటువంటి ద్రవ్యంలో ఇతరులకు కొంత ఇచ్చేటువంటి గుణాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మనకు ఇతరులకు ఇచ్చినది ఏదైతే ఉందో అది మనకు తర్వాత కాలానికి పెట్టుబడి. కాబట్టి ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక 10 రూపాయలైనా ఇతరులకు దానం చేయకపోతే మనకు తర్వాత కాలంలో ఆ ధనం అనేది సమకూరదు. ఇప్పుడున్నటువంటి ధనం ఇంతకు ముందు చేసుకున్నటువంటి పుణ్యానికి ఫలితం అది. అంటే నెలంతా శ్రమ పడితే నెలాఖరికి మనకు జీతం వస్తుంది. అలాగే నెలంతా చేసినటువంటి పరిశ్రమకు శ్రమానికి ఫలితం అది. అదేవిధంగా తర్వాత కూడా ఫలితం రావాలంటే ఇప్పుడు శ్రమ పడాలి కదా. ఆ శ్రమలో భాగం ఏమిటంటే ధర్మం, అంటే దానం. దానం వలన పుణ్యం వస్తుంది, ఇతరులకు ఉపకారం జరుగుతుంది. చూడండి, దానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కరోనా కాలం కదా, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో ఈ హోటల్ మొదలైనటువంటి బిజినెస్లు సరిగా జరగవు. ఒక వ్యక్తి అనుకోకుండా కరోనా కొంత తగ్గింది, బంధువులు వస్తారు, వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదు, ఎక్కడైనా మాకు ఉండడానికి ఒక మంచి వసతి చూడండి అని చెప్పారు. ఈ మనిషి వెళ్ళాడు. వెళ్ళయ్యా, మాకు ఎల్లుండి బంధువులు వస్తారు, ఫ్యామిలీతో వస్తున్నారు, వాళ్ళకు ఒక మంచి వసతి కలిగిన గది అవసరం, కాబట్టి చూడడానికి వచ్చాను అని. ఆయన కరువుగా చున్నాడు కదా, అంటే చాలా కాలంగా బిజినెస్ లేకుండా. ఆయన అన్నాడు, మీరు చూడొచ్చండి, మేము చాలా బాగా ఆ రూమ్ అన్నిటిని కూడా చాలా చక్కగా శుభ్రపరిచి ఉంచుతాము, ఎటువంటి ప్రమాదము ఇబ్బంది రాకూడదని. కాకపోతే అంటే ఏ రోజుకి ఆ రోజు మేము శుభ్రపరుస్తాం కాబట్టి ఎవరైనా వచ్చి వెళ్ళారని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చారంటే మేము మళ్ళీ దాన్ని శుద్ధం చేయాలి, శుభ్రపరచాలి. అది మాకు కొంత ఖర్చుతో కూడిన పని. కాబట్టి మీరు చూడడానికి మా అభ్యంతరం లేదు, కాకపోతే ఒక 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చూడండి, మీరు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే నేను ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తానన్నాడు. అతను డబ్బులు ఇచ్చాడు, ఏముంది దాంట్లో ఇబ్బంది ఏముంది, కాబట్టి 500 అతనికి ఇచ్చి ఇతను చూసి నేను రేపు చెప్తానండి అన్నాడు. సరే, ఈ పుచ్చుకున్నటువంటి యజమాని ఆ 500 రూపాయని పని మనిషికి ఇచ్చాడు. ఎందుకంటే ఆమెకి జీతం ఇవ్వకుండా చాలా రోజులైంది కాబట్టి ఆ 500 ఇచ్చేస్తే ఆమెకి జీతం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే 500 ఆ పని మనిషికి ఇచ్చాడు. ఆవిడ చాలా సంతోషించి, నేను రెంట్ కట్టలేదు, వాళ్ళకి 500 రూపాయలు బాకీ ఉన్నాను అని చెప్పేసి ఆ 500తో రెంట్ కట్టేసింది, అంటే అద్దె కట్టేసింది, ఇంటి అద్దె కట్టేసింది. ఇంటి యజమాని కూడా సంతోషించాడు, అమ్మ ఈ కాలంలో కూడా ఏమే 500 ఇచ్చేసింది, కాబట్టి పాలవాడికి డబ్బు ఇవ్వాలి నేను అని ఆ పాలవాడికి 500 ఇచ్చేసింది. పాలవాడు కూడా పాలు పోసాడు కానీ డబ్బు పుచ్చుకోలేదు కదా, డబ్బు వచ్చిందని సంతోషంతో అతను తీర్చవలసినటువంటి అప్పు ఎవరికో తీర్చాడు. ఆ అప్పు తీసుకున్నటువంటి, అంటే అప్పు తీరింది కదా, ఆ 500 తీసుకున్నవాడు మళ్ళా తిరిగి ఈ హోటల్ యజమాని దగ్గర వచ్చి, అయ్యా పోయినసారి నేను మీ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాను, దానికి 500 నేను తక్కువ ఇచ్చాను, అప్పుడు డబ్బు లేకుండా తర్వాత ఇస్తానని చెప్పాను, కాబట్టి ఈ 500 మీరు ఉంచుకోండి అన్నాడు. అంతలో ఈ వ్యక్తి ఆ గదిని చూడడానికి వెళ్ళాడు కదా, చూసి ఆలోచించుకొని ఇది కొంత బాగానే ఉందని అనుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మా వాళ్ళు తర్వాత వస్తారు అని చెప్పాడు. ఈ 500 ఇతని దగ్గర ఉంది, అంటే హోటల్ యజమాని దగ్గర ఉంది. ఆ 500 రూపాయలని ఈయనకి మళ్ళీ తిరిగి ఇచ్చేసి, సరే మీరు ఎలాగో వస్తారు కదా, అప్పుడు మనం చూసుకుందాం, కాబట్టి మీరు ఈ 500 రూపాయలు తీసుకొని వెళ్ళండి అని ఇచ్చేశాడు. చూడండి, ఈ వ్యక్తి ఆ గదిని చూసి ఆలోచించుకొని ఒక 2-3 గంటల తర్వాత తిరిగి వచ్చే లోపల ఈ 500 రూపాయలు తిరిగి ఎక్కడి నుండి బయలుదేరిందో అక్కడికే వచ్చి చేరింది. కానీ మధ్యలో ఎంతమందికి చింతను పోగొట్టింది. పని మనిషికి జీతం అందింది, ఆమె రెంట్ కట్టింది, పాలవాడికి డబ్బులు అందింది. కాబట్టి వీళ్ళందరూ కూడా నిశ్చింతులైపోయారు. ద్రవ్యం అనేది అటువంటిది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరగలేదనుకోండి, అక్కడ జరిగింది ఏమీ జరగలేదు. నిజంగా ఇచ్చాడు, ఇచ్చిన వాడికే మళ్ళీ ఆ డబ్బు వచ్చి అందింది.
కానీ మధ్యలో ఇంత కార్యక్రమాలు జరిగాయి కదా, ఇంతమంది అప్పులు తీరాయి కదా, ఇంతమంది వ్యవహారాలు నిలబడ్డాయి కదా. కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ప్రపంచం యొక్క స్వరూపం. కాబట్టి మన పాత్ర ఏముందో దాన్ని మనం పోషించాలి, పోషించకపోతే జరగదు. కాబట్టి దానం కూడా అలాంటిది. మనం ఇవ్వాలి, మనం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు కుబేర్లు అయిపోరు, కానీ మనం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. దానివలన మనకు సంతోషం కలుగుతుంది. అందరూ పుచ్చుకునే వాళ్ళైతే ఇచ్చేదెవరు? ఇచ్చేవాళ్ళు ఉంటేనే కదా పుచ్చుకునే వాళ్ళకి అందుతాయి. కాబట్టి ఈ చక్రమంతా జరగాలంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కథలాగా ఆ చక్రమంతా జరగాలి అని అంటే ఈ ప్రక్రియ అంతా జరగాలి. ఇది లోక స్వభావం. కాబట్టి ఈ దాన గుణాన్ని అలవర్చుకోండి అని చెప్తున్నాడు. ఇది మానవులకు ఉండవలసినటువంటి లక్షణం. నచ ద్రవ్యేషు కార్పణ్యం, డబ్బు ఉన్నప్పుడు మీరు ఆ కార్పణ్యాన్ని అంటే పిషునారితనాన్ని పొందొద్దు. అదేవిధంగా ఆర్తేషు ఉపార్జితేషు చ తథా స్పృహ పరద్రవ్యే పరస్త్రీషు చ సర్వేశ్చ. ఇంకొక లక్షణం ఉంది, పరద్రవ్యాణి లోష్టవతు అని అన్నారు. అంటే మనకు సంబంధించినటువంటి వస్తువుల మీద మనం అధికారాన్ని చలాయించకూడదు. మనకు సంబంధించని వస్తువు లేదా మనకు అధికారం లేని, మనకు హక్కు లేని వస్తువులు మనకు అందాలి, మనం సంపాదించాలి అని ప్రయత్నించకూడదు. ఇదే కదా ప్రమాదం. అంటే మనకు ఏది అందాలో అది అందుతుంది, మనకు హక్కు ఏదైతే ఉందో దాన్ని సాధించడంలో తప్పు లేదు. కానీ మనకు వేటి మీద హక్కు లేదో వాటిని సంపాదించేటువంటి ప్రయత్నం చేయకూడదు, అది లోభం అవుతుంది. దుర్యోధనుడు చేసిన పని అదే కదా. అతనికి రాజ్యం మీద హక్కు లేదు, కానీ ఆ రాజ్యమంతా నాదే అవ్వాలి అని ప్రయత్నం చేశాడు. చివరికి ఏమైంది? ఆయన నశించాడు అనేది పెద్ద విషయం కాదు, లక్షలాది మంది నశించవలసి వచ్చింది. అంటే ఒక్క తప్పు చేస్తే అది అతనికి మాత్రమే దుష్పరిణామాన్ని ఇస్తుంది అని అనుకోవడానికి లేదు, మొత్తం అందరికీ ఇస్తుంది. అది దాని యొక్క స్వభావం. ఇంట్లో ఎవరికైనా జబ్బు వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ దుర్గుణాలు అనేటువంటివి ఎలాంటివంటే, ఒకరు చేసినటువంటి తప్పు వలన మొత్తం అందరూ ఇబ్బంది పడతారు. మనం ఇంతకుముందు వేణ మహారాజు కథ విన్నాం. ఒక్కడే కదా దుర్మార్గుడు అనుకోవడానికి లేదు, ఎందుకంటే అతను మహారాజు. మొత్తం ప్రజా సముదాయాన్ని, మొత్తం రాష్ట్రం, దేశం మొత్తం అన్నిటిని కూడా నాశనం చేసి పెట్టాడు. కాబట్టి ఒక్క దుర్మార్గుడు ఉన్నా వేలాది మంది ఇబ్బంది పడతారు. కాబట్టి దుర్మార్గం అనేది పనికిరాదు. ఆ దుర్మార్గం ఎందుకు వస్తుంది అంటే పరద్రవ్యాల మీద వ్యామోహం వల్ల వస్తుంది. ఇతరుల యొక్క ద్రవ్యం, ఇతరుల యొక్క సొత్తు తనదవ్వాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది జరుగుతుంది. పరద్రవ్యము, పరస్త్రీ. పరస్త్రీ మీద వ్యామోహం వల్లనే రామాయణ యుద్ధం జరిగింది. మోహపడ్డవాడు ఒక్క రావణాసురుడే, కానీ అక్కడ నశించిన వాళ్ళు మొత్తం రాక్షస సముదాయం. కోట్ల కొద్ది రాక్షసులు అక్కడ ఆ యుద్ధంలో బలి అయిపోయారు. కాబట్టి పరద్రవ్యములయందు లోభము పనికిరాదు. ఈ 8 గుణాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. ఈ అష్టౌ ఆత్మగుణా ప్రోక్తా పురాణస్య తు కోవిదై అయమేవ క్రియాయోగ జ్ఞానయోగస్య సాధక. దీంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ 8 గుణాలను సంపాదించండి మీరు చాలు. కాబట్టి ఈ అష్టగుణాలు ఆత్మగుణాలుగా చెప్పబడ్డాయి. ఇదే క్రియాయోగం, ఇదే కర్మయోగం, ఇంతకు మించి కర్మయోగం లేదు. కాబట్టి జ్ఞానయోగస్య సాధక, జ్ఞానయోగాన్ని సాధించాలి అనేటువంటి వ్యక్తి ఈ కర్మయోగాన్ని సాధించాలి. జ్ఞానయోగం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది తనకు తానుగా రావాల్సిందే తప్ప మనం పోరాడితే సంపాదిస్తే వచ్చేటువంటిది కాదు. ఒక వ్యక్తి గురువుగారి యొక్క వైభవాన్ని చూసి, ఆయన ప్రసిద్ధిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, నేను మీ దగ్గర చేరతాను శిష్యుడుగా అని. శిష్యుడిగా ఉండడానికి ఏమిటి యోగ్యత కావాలి అని అడిగాడు ఇతను. గురువుగారు చెప్పారు, ఉదయాన్నే లేవాలి, చన్నీళ్ళ స్నానం చేయాలి, సాధన చేయాలి, మంత్రోచ్చారణ చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయాలి, గురుసేవ చేయాలి, ఇలా చాలా పెద్ద పట్టిక ఇచ్చాడు. అప్పుడు అతను అడిగాడట, అయ్యా గురువుగారు, మీరు ఇవన్నీ ఏమి చేసేటట్టు కనపడడం లేదు, కూర్చొని అన్నీ వచ్చినవన్నీ స్వీకరిస్తూ ఉన్నారు, కాబట్టి నాకు ఈ శిష్యరికం వద్దు, ఆ గురువు అవ్వడానికి ఏం చేయాలో చెప్పండి.
నేను శిష్యుడిగా ఉండలేనండి, నేను మీలాగానే గురువుగా ఉంటాను, అలా నన్ను అనుగ్రహించండి అన్నాడట. అప్పుడు గురువుగారు అన్నారట, నాయనా, నేను ఒకప్పుడు శిష్యుణ్ణి, అలా శిష్యరికం చేసి ఆ ప్రయత్నం వలన ఈ స్థానాన్ని నేను పొందాను తప్ప నేను నేరుగా గురువు అవ్వలేదు. ఎవడు కూడా నేరుగా ఆ స్థానాన్ని పొందలేడు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత అతను తనకు తానుగా అవుతాడు. అంటే పిందె నిదానంగా ఎలా పక్వమైనటువంటి పండుగ మారుతుందో అలా జ్ఞానయోగ స్థితిని కర్మయోగే పొందుతాడు. కాబట్టి పొందవలసినటువంటిది కర్మయోగము. ఆ కర్మయోగానికి 8 ముఖ్యమైనటువంటి గుణాలు. ఆ గుణాలను సంపాదిస్తే చాలు అతను నిదానంగా జ్ఞానయోగాన్ని సంపాదిస్తాడు అనే ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని భగవంతుడు మనకు అందించాడు. దాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేశాం. ఇదే జ్ఞానయోగంలోనూ భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగంలోనూ భగవంతుడు ఉపదేశించాడు. కాబట్టి ఈ ఉపదేశాన్ని గ్రహించి మనం చక్కగా కృతార్థులమవుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.